హైదరాబాద్ అమీర్పేట్లో మంటలు అదుపులోకి వచ్చాయి. 2 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. అగ్ని ప్రమాదంలో దాదాపు 10 షాపులు కాలి బూడిదయ్యాయి. అమీర్పేట్ మెట్రో స్టేషన్కు సమీపంలో ఘటన జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది పరుగులు తీశారు. మైత్రివనం సమీపంలోని కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 2వ అంతస్తులో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. దుస్తుల నిల్వలు ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. మంటలు చెలరేగిన వెంటనే బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ వెంటనే బయటకు వచ్చారు. ఇక అనంతరం క్షణాల్లోనే మంటలు పక్కనే ఉన్న హర్ష మెస్కు వ్యాపించాయి. ఇతర దుకాణాలకు మంటలు అంటుకోవడంతో ప్రజలు పరుగులు తీశారు. షాపు యజమానులు, వ్యాపారులు తమ విలువైన వస్తువులను బయటకు తరలించారు. ఆ సమయంలో కనీసం భవనం సమీపంలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటల్ని అదుపు చేసినప్పటికీ మళ్లీ అంటుకోవడంతో ఇబ్బంది పడ్డారు. దాదాపు 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు. ఇక అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మైత్రివనం సిగ్నల్ దగ్గర భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మంటలు కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను తరలించారు. అయితే అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా దేనివల్ల ప్రమాదం జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళది. మాకు ఇట్లా పొగ వస్తుంది, మంటలు అంటుకుంటాయి అని చెప్పేసి, అయినా సరే వాళ్ళు చూసి చూడనట్టు వదిలేసింది. పోలీస్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. మా సెకండ్ ఫ్లోర్ లో స్టార్ట్ అయింది మంటలు మొత్తం. మేము చూసేలోపే చాలా ఎక్కువ అయిపోయింది మంటలు మొత్తం. మేము 1 మంత్ బ్యాక్ పోలీస్ వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఈ ప్రాణ నష్టమైందా లేకపోతే ఆస్తి నష్టమైందా అడిగారు. సెకండ్ ఫ్లోర్ లో క్లాత్స్ గార్మెంట్స్ ఉన్నాయండి. మెయిన్ గా ఫస్ట్ ఫ్లోర్ లో హెల్మెట్స్ అవి ఉన్నాయి. ఇంకా అడిషనల్ కొన్ని షాప్స్ ఉన్నాయి. అంటే ఇంపోర్టెడ్ ఈ ఫ్లెక్స్ ఎక్స్ఆర్ మెటీరియల్ వాళ్ళలో సెకండ్ ఫ్లోర్ క్లాత్స్ ఉన్నాయి. మోస్ట్లీ క్లాత్ ఉన్నాయి. ఇక్కడ క్లాత్ ఉన్నాయి. ఇంకా వెనక సైడ్ ఏముంది అన్నది పైకి వెళ్ళి చెక్ చేస్తే కానీ చెప్పలేము. లేరు పై నుంచి అయితే ఇమీడియట్ ఇక్కడ ఫైర్ స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయినప్పుడే అందరినీ మా వాళ్ళు వచ్చి బయటికి తెచ్చేసినారు. లోపలైతే కన్ఫర్మ్ గా ఎవరు లేరు. షాప్ వాళ్ళు లోకల్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే పైన ఎవరు లేరు. ఇంట్లోనే ఉంది. అది ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అయ్యి పైకి స్ప్రెడ్ అయింది. దెన్ టువర్డ్స్ లెఫ్ట్ స్ప్రెడ్ అయింది. అండ్ వెనక సైడ్ కట్ ఆఫ్ చేసి ఈ బిల్డింగ్ వరకు అందరిని ఎవాక్యుయేట్ చేసింది. నైబరింగ్ వాళ్ళు ఎక్కడ ఎవరు